మనందరము కలిసి చదువుకుందాము. 32వ కీర్తన 11వ వచనం. సామ్ నెంబర్ 32 వర్స్ 11. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నామంలో ఈ పాదంలోకి స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక ప్రభు దినాన్ని మాకు ఇచ్చారు ప్రభు. ఆ నెలలో మొదటి ప్రభు దినముగా మాకు ఇచ్చినందుకై ఎంతో స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం ప్రభువా. ఈ మొదటి దినమునే ఉదయకాలమునే మీ ఇంటికి ప్రభువా, నీ ప్రజలైన వారు, నీ భక్తులు, నీ ప్రియులు, విశ్వాసులు ఎంతో ఆశతో మొదటిగా దేవుని ఇంటికి వచ్చి ఆరాధించే గొప్ప ధన్యత ఇచ్చారు. యథార్థమైన హృదయాన్ని మాకిచ్చారు. ఒకప్పుడు మా హృదయం చెడిపోయింది, ఎంతో పడిపోయింది, ఎంతో ప్రభువా వ్యాధిగ్రస్తమై కుళ్ళిపోయింది ప్రభువా. ఆ హృదయాన్ని బట్టే మరి తండ్రి, మరి ప్రభువా పరలోకం అనేది ఉంటుంది. కాబట్టి ఆ చెడిపోయిన హృదయాన్ని, పనికిరాని హృదయాన్ని ప్రభువా బాగు చేయటానికే ప్రభునేసు క్రీస్తు వారిని పంపించి మా కొరకై ఆయన కలువరి శిలువలో బలియాగంగా చేయబడుట ద్వారా ఇప్పుడైతే ఎంతో నిర్దోషమైన, పవిత్రమైన, నిర్మలమైన, యథార్థమైన హృదయం ఇచ్చి, అలాగే యథార్థ హృదయముతో అనే అనుభవంలో నన్ను కూడా ఉంచినందుకు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. అంతేకాదు ఈ సమయంలో ప్రభు యొక్క మరి శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో కూడా యోగ్యంగా పాలు పొందటానికి సహాయం చేయండి. అంతేకాదు గత 11 నెలలు ఎంతో కాపాడారు ప్రభువా. మరి చివరి నెలలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. గత 11 నెలలు మా ప్రియులు ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు, చెప్పుకోలేని సమస్యలతో, భయాలతో, దిగులుతో కృంగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఈ చివరి నెలలో మొదటి దినాన మీ ఇంటిలో ప్రతి ఒక్కరికి ప్రభువా ఆదరణ, నెమ్మది, ధైర్యము ప్రభా, గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహిస్తురండి. ఏ హృదయము ఏ పరిస్థితిలో వచ్చిందో మీకు తెలుసు ప్రభువా. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడవు, దయచేసి అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభునేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముప్పై 32వ కీర్తనలో దావీదు యొక్క ధ్యానాన్ని మనం చూస్తున్నాం. అంటున్నాడు 11వ వచనం, నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. అందుకనే అవర్ హార్ట్ షోస్ అవర్ హెవెన్ అన్నారు. మన హృదయాన్ని బట్టే పరలోకంలో మనకు చోటు ఉంటుంది. ఒకసారి దైవజనుడు భక్సింగ్ గారి దగ్గరికి ఒక ధనవంతుడైన వ్యక్తి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి చాలా డబ్బులు ఆయన ముందు పెట్టేశాడు. అన్న, ఇవి సేవకు ఉపయోగించండి అని అన్నాడు. భక్సింగ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలే, అటువైపు కూడా చూడలేదు. నేను బాధపడ్డాడు, ఇన్ని డబ్బులు ఇచ్చానే, కనీసం పలకరించలేదే. సరే దైవజనుడు కదా, ఆయన ఏదో పరిచర్య బిజీలో ఉన్నారనుకొని వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఇంకొక వారం వచ్చాడంట. ఈసారి చాలా విలువైన కానుకలు తీసుకొచ్చాడు. బంగారము, వెండి, నగలు ఇవన్నీ తీసుకొచ్చాడు. భక్సింగ్ గారికి చెప్పారన్న, ఇదిగో ఇవి సేవ కోసము వాడుకోండి. దైవజనుడు అలా చూశాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా బాధేసింది, చాలా బాధపడ్డాడు. అన్ని డబ్బులు ఇచ్చినా కనీసం నా కోసం ప్రార్థన చేయలేదు, థ్యాంక్ యూ చెప్పలేదు. ఇంత నగలిచ్చినా నన్ను అసలు పట్టించుకోలేదని బాధపడ్డాడు. 3వ వారం వచ్చాడు. అప్పుడు హోలీ కాన్వకేషన్ మీటింగ్ జరుగుతుంది. అందరూ పనులు చేస్తున్నారు, చేపలు వేస్తున్నారు. అంతా అది అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, భోజనాలు జరుగుతున్నాయి. అందరూ కూడా అన్ని పనుల్లో ఉన్నారు. ఎవరో ఒక బ్రదర్ అన్నాడంట, బ్రదర్ కుడ్ యూ ప్లీజ్ పార్టిసిపేట్ అన్నాడు. మీరు కూడా ఈ పని చేస్తారంటే సరే అన్నాడంట. అప్పుడు ఆయన కూడా పరిచయం ఇచ్చారు. ఇస్రాకులు తీస్తున్నాడంట, అంతా అక్కడంతా శుభ్రం చేస్తున్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. అర్థమవుతుందా మీకు?
దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, దేవుడికి నువ్వు ఇచ్చే ధనం కాదు, దేవుడు నువ్విచ్చే కానుకలు కాదు, దేవుడు నువ్విచ్చే హృదయాన్ని కోరుకుంటున్నాడు. అప్పుడు అర్థమైంది, భక్సింగ్ గారు ఎందుకు ఆ డబ్బులు పట్టించుకోలేదు, ఎందుకు ఆ నగలు పట్టించుకోలేదు, మరి ఎందుకు నేను పరిచర్య చేస్తుంటే గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్పాడు, ప్రైజ్లాడ్ అన్నాడంటే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. కాబట్టి ప్రభు బలలోకి వెళ్ళకముందు, అందుకని అవర్ హార్ట్ డిసైడ్స్ అవర్ ప్లేస్ ఆఫ్ హెవెన్ అన్నారు. పరలోకంలోకి మనం వెళ్తామో లేదో మన హార్ట్ చెప్పేస్తుంది. మొన్న మన వాళ్ళ రిజల్ట్ వచ్చాయి. ఆదివారము ఏం పెట్టాము, మెడికల్ క్యాంప్ పెట్టారు మన ప్రియ బ్రదర్స్, మన విశ్వాసులకి. రిజల్ట్ వచ్చేదాకా అందరికీ ఏంటి చెప్పండి, టెన్షన్. హృదయం ఎలా ఉంది చెప్పండి, ఒక భారంతో ఏమొస్తుంది. అందులో మామూలు టెస్టులు చేశారా చెప్పండి? బెజవాడలో ఉన్న టెస్టులన్నీ ఇక్కడే జరిగాయి. ఈవెన్ దో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, భయం, ఒక్కొక్కరికి భయం. ఒక బొడ్డోడు వచ్చి అంటాడు, అన్న నాకు క్యాన్సర్ ఉంటుంది అంటావా అంటున్నాడు. వాడికి ఏంటి, భయమే. పిల్లలు ఎందుకు నేను చెప్తున్నానంటే, హృదయం అనేది కొన్నిసార్లు ఏమైపోతుంది, ఒక భారం అయిపోతుంది పరిస్థితులను బట్టి. ఈరోజు బల్ల దగ్గరికి వెళ్ళకముందు గుర్తుపెట్టుకోండి, అవర్ హార్ట్ డిసైడ్స్ హెవెన్. మన హృదయమే మనం పరలోకంలోకి వెళ్తామా లేదా అనేది ఏం చేస్తుంది, నిర్ణయిస్తుంది. ఆ హృదయము చెడిపోయి ఉంటే, ఆ హృదయము పాడైపోయి ఉంటే, ఆ హృదయము పనికి రాకుండా ఉంటే, అందుకని అన్నిటికంటే ఘోరమైనది ఏంటి చెప్పండి, ఘోరమైన వ్యాధి కలది ఏంటి చెప్పండి? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఒక్కటన్నా హృదయం హాస్పిటల్ ఉందా చెప్పండి? ప్రతి అవయవానికి ఒక హాస్పిటల్ ఉందండి. ప్రతి అవయవానికి, జుట్టు దగ్గర నుంచి కాలు గోరు వరకు ఒక హాస్పిటల్ ఉంది, ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. కానీ హృదయానికి ఎవరు లేరు. ఎందుకని హృదయానికి ఎవరూ లేరంటే, హృదయానికి డాక్టర్ ఎవరో తెలుసా? సెల్ఫ్ డాక్టర్ మనమే. మన హృదయాన్ని ఎలా బాగు చేసుకోవాలన్నా మన చేతిలో ఉంది, ఎలా పాడు చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇక్కడ హృదయం అనేది, మన హృదయాన్ని బట్టే మన మాటలు వస్తాయి, మన హృదయాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన హృదయాన్ని బట్టే మన విజయం కూడా ఆధారపడి ఉంటుంది. ఇది తెలియక మన హృదయాన్ని నిర్లక్ష్యం చేసేస్తాము. కాబట్టి ఇక్కడ ప్రభు బలలోకి వెళ్ళకముందు ఈ కొద్ది టైంలో మన హృదయాన్ని ఎలాగా, అందుకనే చూడండి గొప్ప మాట ఉంటుంది, చదవండి 24వ కీర్తన 4వ వచనం చదవండి. 24వ కీర్తన 4వ వచనం. మనస్సు పెట్టకయు ఎంత బాగుందండి. ఏమంటున్నాడు, ఎలాంటి హృదయం అంటే ఇది? ఇంకెందుకు వచ్చేసేయండి 26వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. 26:2. నా అంతరింద్రియమును నా హృదయమును పరిశోధించుము, నా హృదయమును ఏం చేయి నువ్వు? పరిశీలించు. ప్రభు బలలోకి వెళ్ళకముందు మన హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి? పరిశోధించుకోవాలి. అందుకని తెలుసు కదా, ఒక ఆయన ఏం చేశాడు, ప్రతిరోజు ఉదయాన్నే తన హృదయం ఎలా ఉందో, తన బిడ్డల హృదయం ఎలా ఉందో అని చెప్పని ఏం చేస్తా వచ్చాడు? వారి నిమిత్తము యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. హృదయం గురించి, హృదయంలో పాపం చేశారేమో, హృదయం పాడైపోయిందేమో, నా బిడ్డల హృదయం పాడైపోతే ఈరోజు వాళ్ళు ఏదైనా నష్టం పొందుతారు, వాళ్ళు ఏదైనా శిక్ష అనుభవిస్తారని ఏం చేస్తున్నాడంట చదవండి. తమ హృదయములో చాలండి అని ఏం చేస్తున్నాడంట, వారిని ఈరోజు గుర్తుపెట్టుకోండి, ప్రభు బల్ల దేవుని వాక్యము మన హృదయాలను పవిత్రపరిచే గొప్ప బలి. యోబు రోజు బలి అర్పించేవాడు, దహన బలి. ఒక్కొక్క పిల్లోని పిలిచి, ఒక్కొక్క కుమారుని పిలిచి ఆయన పాపం గురించి హృదయాన్ని పవిత్రపరిచేవాడు. కానీ మన హృదయాన్ని పవిత్రపరిచేది దేవుని వాక్యం. ఈరోజు అందుకని బలలోకి వెళ్ళకముందు ఒక మాట చెప్పన, గత 11 నెలలు నీ నష్టానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయమే.
మన పతనానికి కారణం మన హృదయమే, మన ఓటమికి కారణం హృదయమే. హార్ట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నీ హృదయమే డిసైడ్ చేస్తుంది ఏదైనా సరే. ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే, అందుకని ఏమంటాడు, అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో, భద్రంగా కాపాడుకో. అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, బలలోకి వెళ్ళకముందు ఒక మాట చెప్పిన, ఈ నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఇంకా నువ్వు కురింగిపోయి, ఇంకా ఓడిపోతూ, ఇంకా పతనమవుతున్నావంటే నీ హృదయాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. నీ హృదయాన్ని నువ్వు ఏమాత్రం జాగ్రత్త చేసుకోవట్లేదు. పాడైపోయినా పర్లేదులే. హృదయంలో ఎంత అసూయ ఉంటుంది, ఎంత ద్వేషం ఉంటుంది, ఎంత సొంత ఇంట్లోనే ఒకరి మీద ఒకరు హృదయంలో ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు అవి వచ్చేస్తున్నాయి, హార్ట్ మిషన్స్ అంటే వస్తున్నాయి. అమెరికాలో ఆల్రెడీ వచ్చేసాయి హార్ట్ మిషన్. భార్యాభర్తలు నించోబెడతారు, ఎవరి హార్ట్లో ఎంత ప్రేమ ఉంది, ఎంత ద్వేషం ఉంది మొత్తం స్కానింగ్ వచ్చేస్తుంది. ఇద్దరు నించోబెడతారు, భర్త మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత అసూయ ఉంది, ఎంత ఎన్ని పర్సంటేజ్ వచ్చేస్తుందండి. ఇంకా మన ఇండియాకి రాలా. ఇండియాకి వస్తే ఇంకెన్ని గొడవలు. ఇండియాకి ఎందుకు రాలేదంటే అంత రేటు మనం కొనలేం. మనకి ఎప్పుడో బాగా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయిపోయాక అప్పుడు సెకండ్ హ్యాండ్ మనకు వస్తాయి. జపాన్ వాళ్ళు తయారు చేశారు, అమెరికా వాళ్ళు కొన్నారు. ఆ హార్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇద్దరు వ్యక్తులను పక్కన పెడితే ఈ వ్యక్తి విషయంలో ఈయన హృదయం ఎలా ఉంది, ఈ వ్యక్తి విషయంలో ఇతని హృదయం ఎలా ఉంది, అన్నీ వచ్చేస్తున్నాయండి. ఏంటి ఇప్పుడు ఏదో బ్లడ్ టెస్ట్ ఏంటి డాక్టర్ గారు, ఏంటి మొత్తం వచ్చేస్తాయి రేవంత్ గారు, ఏంటి ఏ టెస్ట్ అంటే అందులో అన్నీ వచ్చేస్తున్నాయి. కిడ్నీలు ఏంటి, బీపీ ఏంటి, బీపీ రాదనుకుంటా, షుగర్ ఏంటి, తర్వాత లివర్ ఫంక్షన్ ఏంటి, అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఏం టెస్ట్ అంటారు దాన్ని, ఏదో అంటారు మెడికల్ భాషలో, HbA1cనా ఏదో ఇది మొత్తానికి లిపిడ్ టెస్టా ఏంటి, అదేగా ఏదో మొత్తానికి ఉంటుంది. ప్రియులారా, అలాగే మొత్తం హృదయం హార్ట్ టెస్ట్ వచ్చేస్తుంది. అది చూసి ఒకరిని ఒకళ్ళు ప్రేమించుకోగలరా? అది చూసి ఒకరినొకరు మళ్ళీ మాట్లాడుకోగలరా? అది చూసుకొని ఒకరితో ఒకరు కలిసి జీవించగలరా? అసూయ ఏంటమ్మా ఎంత పర్సెంట్ ఉంది నా మీద అని భర్త అడిగితే, ఏమండి ద్వేషం చూడండి మీకు ఎంత పర్సెంటేజ్ ఉందో. మరి ప్రేమ ఎట్లుంది? 10% కూడా రావట్లా. మరి మాటల్లో ఎలా ఉంది ప్రేమ? ప్రియులారా, ఈరోజు ప్రభువు బల్ల కూడా ఇట్స్ అ హార్ట్ మిషన్. నీకు ఆయనకు ఉన్న ప్రేమ, ఆయన మీద ఉన్న ఎంత ప్రేమ ఉంది, ఎంత యథార్థత ఉంది, ఎంత నమ్మకత్వం ఉంది, ఎంత ఆధారపడుతున్నావు, ఇవన్నీ కూడా స్పిరిచువల్ స్క్రీనింగ్ మిషన్, ద లార్డ్స్ టేబుల్. కాబట్టి ఈ రోజున ఈ నూతన నెలలో ప్రవేశించాం. లాస్ట్ మంత్ 11 నెలలు అయిపోయింది. మన పతనానికి, మన ఓటమికి, మన బలహీనతకి కారణం కేవలం హృదయమే. ఈ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, అందుకని అన్నాడు, పట్టణమును స్వాధీనపరుచుకునేవాడు కంటే తన మనస్సును, తన హృదయాన్ని స్వాధీనపరుచుకునేవాడే. ఎట్లా స్వాధీనపరచుకోవాలి చూడండి. కొన్ని విషయాలు చూస్తే బైబిల్లో నుంచి రండి దయచేసి. మొట్టమొదట ఎలాంటి హృదయంగా ఉండాలంటే చదవండి దయచేసి. అపోస్తలుల కార్యములు, నేను దేవుని వాక్యంలో నుంచి 7 హృదయాలు చూద్దాం. 7 హృదయాలు. మొట్టమొదట 11:23 11:23 అపోస్తలుల కార్యములు. దేవుని కృపను చూచి సంతోషించి, ఏంటంట, ఏ హృదయం అంట? స్థిర హృదయం. మొట్టమొదటి ఉండాల్సింది ఏంటి? ఇంగ్లీష్లో అన్నీ కూడా పి అనే మాటతో వస్తాయి. మొట్టమొదట పర్మనెంట్ హార్ట్, స్థిర హృదయం కావాలి. ఇందాక అదే పాడాము, దేవా నా హృదయము నీ యందు స్థిరమాయ. ఏ హృదయం కావాలి? స్థిరమైన హృదయం. చూడండి, స్థిరమైన హృదయం కనుక నువ్వు అనుభవించగలిగితే, అనుసరించగలిగితే పిల్లలు ఉండేవాళ్ళు. కనీసం వాళ్ళకి ఏంటిది, మామూలు మొబైల్ ఫోన్ కూడా ఉండదు. మరి కొన్ని కోటీశ్వర్లు పిల్లలు చూస్తే ఢిల్లీలో వాళ్ళ నాన్న కొన్ని కోట్లు సంపాదించే సేటు గారు అయి ఉంటారు, కానీ ఏముండదు, అసలు కమ్యూనికేషన్ ఉండదు. నేను ఒక అబ్బాయిని అడిగాను, ఒక స్టూడెంట్ని అడిగాను, నువ్వు ఎంతకాలం అయింది మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఫోన్ చేసి అంటే ఏమన్నాడు తెలుసా? 5 సంవత్సరాలు అయిందన్నాడు. 5 years. ఆశ్చర్యపోయానండి. 5 years నుంచి కనీసం ఎవరితో కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ నాన్న అన్నాడంటే, అరే నువ్వు చచ్చిపోయావు అనుకుంటాం, వెళ్ళిపో, నువ్వు IAS, నువ్వు ఎప్పుడైతే నువ్వు క్వాలిఫై అవుతావో అప్పుడు నువ్వు బతికినట్టు. మన మధ్యలో ఏముండకూడదు ఇంకా అంటే ఇప్పుడు అతను హృదయాన్ని ఏం చేసుకున్నాడు? బంధువులు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు, స్నేహితులు లేరు. హృదయం అంతా ఏంటి ఇప్పుడు? ఒక డెసిషన్, ఒక గోల్, ఒక ఎయిమ్.
స్టేట్ సెకండో థర్డ్, ఇండియాలోనే సెకండో థర్డో వచ్చాడు అతను. కారణం ఏంటంటే నీ హృదయాన్ని నువ్వు స్థిరపరచుకో. దేనికోసమైనా ఇప్పుడు ఆరోగ్య విషయంలో కొంతమంది ఉంటారు, అది తినకూడదు. ఎట్లుంటారు వాళ్ళు? హృదయాన్ని ఎట్లా చేసుకుంటారు? మేమే చాలా చోట్లకు వెళ్ళినప్పుడు మాకు టీలు కాఫీలు ఇస్తారు. కొంతమంది బ్రదర్స్ 2 రకాల బ్రదర్స్ అంట. ఎవరు? లెస్ బ్రదర్స్ అంట, ప్లస్ బ్రదర్. మాకు అట్ట పేరు పెట్టారు. ప్లస్ బ్రదర్ అంటే షుగర్తో తాగుతారు మేము. లెస్ బ్రదర్స్ అంటే అన్నోళ్ళు ఏంటి షుగర్ లేకుండా. ఇప్పుడు వాళ్ళు షుగర్ వేసుకోరు. నాకు అనిపిస్తుంది ఏంటి కొంచెం ఒక్కసారైనా వేసుకోవచ్చు కదా, అసలు షుగర్ కొంచెం తక్కువైతే మనం తాగలేము. అస్సలు ఎలా లేకుండా ఎలా తాగుతున్నారంటే, కన్న అన్నాడు, అన్న మా హృదయాన్ని మేము అలా అలవాటు చేసుకున్నాం. తీగ ఉండదు కానీ ఉందనిపిస్తుంది మాకు. ఆ పంచదారలో తీపి మనం వెతుకుతున్నాము. ఈ పంచదార మాకు లేదు కాబట్టి ఆ పాలల్లో ఉన్న స్వీట్నెస్సే మేము సరిపెట్టుకుంటాం. అది మా బాడీకి ఏమవుతుంది? ఇప్పుడు సరిపోతుంది. వద్దు అని నువ్వు పంచదార ఒక్క పలుకేసినా మాకు అది నచ్చదు. అంటే హృదయాన్ని ఎట్లా చేసుకున్నారు వాళ్ళు? స్థిరపరుచుకున్నారు. ఇలాగే తాగాలి, ఇదే తినాలి. మరి ఆత్మీయంగా మనం అలా ఉండగలుగుతున్నామా? ఇలాగే జీవించాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ప్రవర్తించాలి. యాజ్ అ పర్మనెంట్ హార్ట్, ద ఫస్ట్ హార్ట్, మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే ఎలాంటి హృదయం అంటే చూడండి, సామెతల గ్రంథం, లేదా ఒక మాట చదవండి. ఒక ఆయన హృదయము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 33వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 33వ వచనం. అయితే అప్పటికింకను అది ఏం చేయలేదంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు స్థిరపడలేదంటే, నేను ఒక మాట చెప్పనా, నీ హృదయం స్థిరం కాకుండా నువ్వెప్పుడు స్థిరపడలేవు. ఉద్యోగంలో అయినా, కుటుంబంలో అయినా, జీవితంలోనైనా హృదయం స్థిరపడాలి. ప్రజలు అప్పుడు వారి హృదయాలు ఏమివ్వలేదంట, యెహోవా యందు స్థిరపడలేదు. కాబట్టే నష్టపోయారు, కాబట్టే ఓడిపోయారు, కాబట్టే పతనమైపోయారు. స్థిర హృదయం కావాలి. స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. రెండవ హృదయం, ఈరోజు వర్తమానం ఏంటంటే యథార్థ హృదయులారా అంటున్నాడు. ఈ యథార్థ హృదయంలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే చెప్పండి, స్థిరమైన హృదయం. దావీదుకు తెలుసు. రెండవది మనం చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. 15:13 సామెతలు. సంతోష హృదయం. ఏ హృదయం అంట? మొట్టమొదటిది పర్మనెంట్ హార్ట్, రెండవది ప్లీజింగ్ హార్ట్. నీ హృదయం ఎలా ఉండాలి చెప్పండి? సంతోషంగా ఉండాలి. ఎలాంటి సంతోషం? నీకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే కాదు, పోగొట్టుకున్నప్పుడు కూడా నువ్వు సంతోషించాలి. బలహీనతలో కూడా సంతోషించాలి. ఇబ్బందిలో కూడా నువ్వు సంతోషించాలి. ఎవరినైనా నిందిస్తున్నా నువ్వు సంతోషించగలగాలి. ఎవరినైనా నేను ఇబ్బంది పెడుతున్నా నువ్వు సంతోషించగలగాలి. ఏ హృదయం ఇది చెప్పండి? ఇట్స్ అ ప్లీజింగ్ హార్ట్. సంతోష. అదే అంటాడు కింద 15వ వచనం కూడా చూడండి. క్షమకరములు సంతోష హృదయానికి నిత్యము. చెప్పండి. రెండోది దేవుడు కోరుకునేది ఏంటంటే సంతోష హృదయం. ఈరోజున ప్రతి దానికి విసుక్కుంటావు, ప్రతి చిన్నదానికి బాధపడటం, ప్రతి దానికి దేవుణ్ణి దుఃఖపెట్టడం. హృదయం ఎలా అయిపోతుంది? ఆదివారం ఒకలాగా హృదయం, సోమవారం ఒకలాగా. అందుకనే ఒక ఆయన అన్నాడు, ఒక హార్ట్ స్పెషలిస్ట్ ఏమన్నాడంటే, సండే ఏమైనా ఉంటుందంటే హార్ట్ సిన్ డే అయిపోతుందంట. సండే ఏమైపోయింది? సిన్ డే. ఎక్కువ పాపాలు జరిగేది ఎప్పుడు చెప్పండి? ఈరోజే. చాలా పాపాలన్నీ ఈరోజే జరుగుతాయి. సెలవు రోజు కాబట్టి మనం జీవనకు వస్తున్నాం, ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకేం తెలియదు. లోకంలో విజయవాడ లాంటి ఇంత పెద్ద సిటీలో ఎన్నెన్ని పాప సంబంధమైనవి ఉన్నాయో తెలుసా? ఎక్కువ అవన్నీ కూడా సండేనే ఓపెను. సండే ఏమైపోయిందంట? సిండే. మండే సిండే అంటే ఆ రోజంతా పాపం చేస్తున్నావు కాబట్టి మండే బికేమ్ మార్నింగ్ డే అన్నాడు. మండే ఏమైపోయింది? మార్నింగ్ అంటే ఏడుపు రోజు అయిపోయింది, ఏడవటమే. సోమవారం వచ్చిందంటే పిల్లలు ఏడుస్తారు, స్కూల్కి వెళ్ళాలి. సోమవారం వచ్చిందంటే బ్రదర్స్ టీచర్స్ కూడా స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఒక బాధ. అంతేకాదు, సండే ఎప్పుడైతే నువ్వు మిస్యూజ్ చేసావో మిగతా వారాలన్నీ కూడా ఎఫెక్ట్ పడిపోద్ది. గుర్తుపెట్టుకో. సండే జాగ్రత్తగా కాపాడుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి పరిశుద్ధత కాపాడుకొని నమ్మకంగా నువ్వు ఉండు, మిగతా 6 రోజులు హాయిగా గడిచిపోతాయి. లేకపోతే చాలా కష్టం.
ఇప్పుడు ట్యూస్డే బికేమ్ టీయర్స్ డే అన్నాడు. టీయర్స్ డే అంటే ఇక కన్నీళ్ళే. థర్స్డే బికేమ్ థర్స్ట్ డే, దాహమే. అంటే అర్థం ఏంటంటే ఏది నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, తినినా తాగినా. ఫ్రైడే బికేమ్ ఫైటింగ్ డే అన్నాడు. ఇక ఫ్రైడే గొడవలే, ఒకరు ఇంట్లో భార్యాభర్తలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులతో పిల్లలు. ఇక సాటర్డే బికేమ్ సాటర్న్ డే అన్న. ఇక సాటర్డే ఏమైపోతుంది? సైతాను రోజు అయిపోతుంది. అంటే ఒక్క సండే నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా పాపంలోకి, లోకంలోకి. సార్ ఇట్లాగే మీటింగ్ జరుగుతుందంటే ఎప్పుడో ఒక యవనస్తుడు చక్కగా నోట్స్ రాసుకుంటున్నాడు. ఆ పేపర్ అలా ఎగిరిపోయి ఇంకో దగ్గరికి వెళ్తే ఎంత బాధ అంటే, ఆరాధనకు వచ్చాడు, చక్కగా బలవర్తమానం, ఆరాధన వర్తమానం అన్నీ రాసుకుంటున్నాడు. ఆ పక్కనకి వెళ్తే ఆ బ్రదరు ఆయన ఇద్దామని చూస్తే అదేంటంటే మధ్యాహ్నం మ్యాట్ని టికెట్ అంటే అది రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ చేసుకొనే వచ్చాడు. ఆ టికెట్ ఎందుకు వేస్ట్ చేయాలని వెనకాల ఏం చేస్తున్నాడు? వాక్యం రాస్తున్నాడు. ఇప్పుడు ఆ టికెట్ తీసుకెళ్ళి ఏం చేస్తాడు? పిల్లారా, కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఇవ్వాల్సిన హృదయం సంతోష హృదయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. హృదయమందు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. రెండవది ప్లీజింగ్ హార్ట్. ఒకటి స్థిర హృదయం, పర్మనెంట్ హార్ట్. రెండవది సంతోష హృదయం, ప్లీజింగ్ హార్ట్. మూడవది మనం చూస్తే నిర్గమాకాండం 35వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 35:22. త్వరగా చేసిన వాళ్ళు చదవండి. 35:22. ఎవరెవరి హృదయంలో వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు ఏం చేసి అమ్మా చదవండి. చాలండి. అంటే వీళ్ళందరూ ఏం చేశారు హృదయంలో? మూడవది సమర్పణ హృదయం. వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ దేవునికి వచ్చి ఏం చేశారంట? మొత్తము అర్పించారంట. మూడవది ప్రజెంటెడ్ హార్ట్. దేవునికి నీ హృదయాన్ని, ఒక మాట చెప్పన, నీ హృదయంలో ఎక్కువైనది ఏది అమ్మా? దేవుని దగ్గర నువ్వు దాచకూడదు, అది దేవునికే. సమర్పణ హృదయం. అందుకని ఇదే మాట చూడు 29వ వచనం కూడా ఉంటుంది. నిర్గమాకాండం 35:29. ఈ రోజున మన హృదయాన్ని ఇలా చేసుకోగలిగితే, చెప్తున్నాను కదా, మన హృదయమే ప్రియులారా మన జీవితాన్ని ఎంతో నెమ్మదిగా చేస్తుంది, సమాధానంగా చేస్తుంది. చదవండి. ఆజ్ఞాపించిన ప్రకారము ఇశ్రాయేలీలో పురుషులేమి స్త్రీలేమి అది ఎవరి హృదయము వారిని ప్రేరేపించనో మనపూర్వకంగా తీసుకొచ్చి ఏం చేశారంట? అర్పించారు. ఈరోజు చూడండి, మందిరానికి బయలుదేరే ముందు మన హృదయం చాలాసార్లు ఏం చేస్తుంది చెప్పండి? ఒకసారి ఒక పెద్ద గొడవ. ఏం గొడవ అంటే, ఆ పొరపాటున ఆమె ఏం చేసిందంటే, పెద్ద ఆవిడ 20 రూపాయల నోటు, 200 నోటు, 2000 నోటు బైబిల్లో పక్కన పెట్టుకుంది. 200 నోటేమో మాంసం కూరకి, 2000 నోటేమో ఈ సరుకులకి కొట్లు ఇవ్వటానికి, 20 రూపాయల నోటేమో చెప్పండి మనకు తెలుసు కదా కానుకేయటానికి. మీరు కాదులే చెప్తున్నాను. అందరిలో వెళ్తూ ఉంది. పాపం బల్లగా బాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి వరుస మర్చిపోయింది ఆవిడ. 20 రూపాయల నోటు ఇటు చివరి ఉందనుకొని తీసి ఏం వేసేసింది? 2000 వేసేసింది. తర్వాత ఎందుకైనా మంచిదని ఆరాధన అయిపోయాక చూస్తే 200 ఉంది, 20 ఉంది, ఏమి లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒకటే బాధ, దుఃఖం, దిగులు. అంత బాధ అండి. పక్కనే వచ్చి, అమ్మ ఎంత పని అయిందో తెలుసా? ఏమైంది అక్క? ఏంటి దిగులుగా ఉన్నావు? ఏంటి ఇందాక దవా అన్నావు? ఎంత పని జరిగింది? పొరపాటును 2000 వేసాను. అంటే హృదయం ఎలా లేదు? ఆమెకి సమర్పణ హృదయము లేదు. హాస్పిటల్ బిల్లు 20,000 వచ్చినా, మీరు కాదు బాగు చెప్తున్నాను,
వెంటనే ఆ పక్కనున్న సిస్టర్ అందంట, అక్క నువ్వు బాధపడమా కానీ ఆమె బ్యాగ్లో తీసి ఇచ్చిందంట, తీసుకో అక్క. అమ్మయ్యా అనుకుందంట. ఎంత బాధ అండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే హృదయం ప్రేరేపించిన కొలది తీసుకొచ్చి, నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ హృదయం ఒకటి చెప్తుంది, నువ్వు తీర్మానం చేసుకో. ఇది నాట్ ఓన్లీ ప్రాపర్ ఫర్ ద ఆఫరింగ్స్ అని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ హృదయం వారికి ఏం ప్రేరేపించిందో తీసుకొచ్చి ఏం చేసేసారు, ఇచ్చేశారు. ఆశ్చర్యం అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మన హృదయం ఎలా ఉండట్లేదు చెప్పండి, సరి అయినదిగా ఉండట్లేదు. ఇది సమర్పణ హృదయం, ప్రజెంటెడ్ హార్ట్. అందుకనే ఒక మాట ఉంది కదా, హార్ట్ ఈజ్ ద, పూర్తి చేయండి, హార్ట్ ఈజ్ ద, చెప్పండి ఏమన్నా స్టూడెంట్స్ ఉన్నారు, హార్ట్ ఈజ్ ద ఇంజన్ ఆఫ్ బాడీ. హార్ట్ ఈజ్ ద ఇంజన్ ఆఫ్ బాడీ. హృదయం అనేది బాడీలో ఎలాంటిది చెప్పండి, ఇంజన్ లాంటిది. ఒక వాహనం పైకి ఎంత బాగున్నా ఇంజిన్ పాడైపోతే, ఇప్పుడు ఎవరైనా వాహనం కొనాలంటే ముందు ఏం చూస్తారు చెప్పండి, ఇంజిన్ చూస్తారు. ఇంజిన్ చూస్తారు, ఓ ఇంజిన్ బాగుంటే చాలు. అందుకని ప్రభువు కూడా ఏం చూస్తాడు, ఇంజిన్ చూస్తాడు. చూడండి ఆ మాట చదవండి. ఆయన ఏం చేస్తాడు, యెహోవా ఏం లక్ష్య పెడతాడు? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16:7 చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టుకుడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ ఏం లక్ష్య పెడతాడు ఆయన? కాబట్టి మనం ఇంజిన్ చూస్తాం, పైన చూడకూడదు. పైన ఎంత మంచి పెయింట్ ఉంది, ఎంత మంచి కలర్ ఉంది, నో, ఇంజిన్ ఎలా ఉంది, ఇంజిన్ చూడం మనం. నిన్నటి దినాన్ని మేము వెహికల్లో వస్తుంటే జోసఫ్ చక్రవర్తి అన్న వ్యాన్లో వస్తున్నాం మేము. అన్న ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఆగేసరికి అది సౌండ్ వస్తూ ఉంది, టకటక సౌండ్ వస్తుంది. అప్పుడు అన్నాడన్న, ఈ సౌండ్ ఎందుకు వస్తుందో తెలుసా అన్నాడు. ఎందుకంటే ఇంజన్ పాడైపోయిందన్న, ఇంజన్ ఇంకా డెడ్కి వచ్చేటప్పుడు ఈ సౌండ్ వస్తుంది అని చెప్పాడు. నాకు అప్పుడు బైబిల్లో ఒక మాట గుర్తొచ్చి, మన ఇంజిన్ పాడైపోయినప్పుడు కూడా మన హృదయం ఏమైపోద్ది చూడండి. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. దావీదు పాపం చేస్తున్నప్పుడు మనసు ఏమైందంట, చదవండి. 2 సమూయేలు 24:10 చదవండి. జనసంఖ్య చూచుటకై దావీదు మనస్సు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నామంటే నీ హృదయం పాడైపోయిందని అదేం చేస్తూ ఉంటుంది, ఇప్పుడు నీకు తెలియదు, కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కొట్టుకున్నప్పుడే హార్ట్ ప్రెజర్ ఎక్కువైపోద్ది. ఇక మాట్లాడితే ఎవరి దగ్గరికి వెళ్తాం, మనకెవరున్నారు దగ్గరలో, రమేష్ అన్న దగ్గరికి వెళ్ళిపోవటమే. ఆయన పెద్ద బోర్డు పెట్టాడు రమేష్ గారు హాస్పిటల్లో, మీ హృదయంలో పిచ్చిగా ఆలోచించి టెన్షన్ పడమాకండి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చంపమాకండి అని పెద్ద బోర్డు పెట్టాడు ఆయన. అక్కడ లోపలికి వెళ్తే ఇలా ఆలోచించి ఇట్లా చేయటాన్ని బట్టే మీరు ఇక్కడికి వస్తున్నారు, దయచేసి మీరు రావాలని కాదు మా హాస్పిటల్ అని ఎంత చక్కగా రాసి పెట్టుకున్నారండి ఆయన రమేష్ గారు. మా వ్యాపారం ముఖ్యం కాదు, మీ హృదయాన్ని జాగ్రత్త పరచుకోండి, ఇట్లా ఆలోచించొద్దు, ఇలా అని కొన్ని చక్కగా రాశారు అందులో. మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూసాం. ఇప్పుడు దావీదు హృదయం ఏమవుతుందంట, కొట్టుకుంటుందంటే ఏమైపోయింది, ఇప్పుడు ఇంజను పాడైపోయింది. కాబట్టి 3వది ఏ హృదయం కావాలి మనకి, సమర్పణ హృదయం. నీకు ఇష్టమైంది దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏది దాచకూడదు. దేవుడు అడిగింది నీ దగ్గర నుంచి రాకుండా ఏది ఆగిపోకూడదు. ప్రభువా నువ్వు అడిగావా, నీకంటే ఎక్కువ లేదు, ఇచ్చేస్తున్నాను ప్రభువా, అది ఏదైనా సరే దేవునికి ఇచ్చేసాయి. ఇది 3వది సమర్పణ హృదయం. 4వది మనం చూస్తే బల్లలోకి వెళ్ళకముందు చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనం. ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అష్టారోతు దేవతలను తీసివేసి పట్టుదల కలిగి
తిప్పి ఆయనను ఇది సేవా హృదయం. ఎన్ని చూసాం? మొట్టమొదట స్థిరమైన హృదయం, రెండవది సంతోష హృదయం, మూడవది సమర్పణ హృదయం ఉందా నీకు, నాలుగవది సేవా హృదయం. ఇస్ అ పెర్ఫార్మింగ్ హార్ట్ అన్నారు. నీ పెర్ఫార్మెన్స్ అనేది నీ క్రియల్లో దేవుడు చూస్తాడు. హౌ ఈజ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్ ద వీక్? దేవునికి ఎంత సేవ చేసావు, దేవునికి ఎంత పరిచయం చేసావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు. ఏ హృదయం ఉండాలంటే మనకి చెప్పండి? సేవా హృదయం. సేవా హృదయం అది ఎప్పటి నుంచో సేవా హృదయం ఉండాలి. నేను దేవుని సేవ చేయాలి, నేను దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. దేవుని సేవా హృదయం అనేది నీకుందా? ఆయన సేవ చేయి, ఆయన పని చేయి, ఆయన పరిచయం. మందిరానికి రా, మందిరంలో ఏమైనా పరిచర్యలు ఉంటాయి, పనులు ఉంటాయి, చెయ్యి. లేదా అనేకులకు సువార్త చెప్పు, దేవుని మాటలు చెప్పు, ఒక కరపత్రాలు ఇవ్వు. ఆ హృదయం నీకుంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడు. ఎన్ని చూసామో చెప్పండి? ఎన్ని చూసాం? 5వ చూస్తే చూడండి ఒక మాట. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. తనకి ఇది స్నేహ హృదయం. ఒకరితో ఒకరికి ఎలాంటి హృదయం ఉండాలి చెప్పండి? ఈరోజు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. స్నేహితుడు శత్రువు అయిపోతాడు, శత్రువు స్నేహితుడైపోతాడు. అదే అంటాడు దావీదు, నన్ను నా ఇంట భోజనం చేసిన వాడే నన్ను తన్నుటకు ఏం చేశాడంట? కాలి మడమను ఎత్తాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు? కానీ దేవునితో నువ్వు ఎలా ఉండాలి? ఎప్పటికీ స్నేహ హృదయం. స్నేహ హృదయము, ద పాజిటివ్ హార్ట్ అన్నారు దీన్ని. పాజిటివ్ హార్ట్. దేవునితో స్నేహంగా ఉండు, అందరితో స్నేహంగా ఉండు. ఒక అన్నాడు, ఆ స్నేహితులే కొంప ముంచారన్నా, అయినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగించే వాళ్ళని. ఏ హృదయం అంటే ఇది చెప్పండి? స్నేహ హృదయం. ఇట్స్ ఎ పాజిటివ్ హార్ట్. వాళ్ళు నిన్ను ద్వేషించవచ్చు, కానీ నువ్వు పెట్టుకోవద్దు ద్వేషం. అప్పచెప్పే దేవునికి. యోనాతాను దావీదుని ఎప్పటికీ ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. ఎందుకంటే వారిద్దరు హృదయాలు ఏమైపోయాయంట? కలిసిపోయాయి. ఇంకా నీ హృదయం కలవట్లేదు, దేవునితో కలవట్లేదు, సంఘంతో కలవట్లేదు, లోకంతో కలిసిపోతుంది. ఇది ఎన్నవది? 6వది మనం చూస్తే, వాళ్ళ దగ్గర ఇక్కడ టైం అయిపోయింది, కానీ 6వది చూస్తే ఎలాంటి హృదయం కావాలంటే 24వ కీర్తన 4వ వచనం. Psalm 24th చాప్టర్ 24th వర్స్. 24:4 చదవండి. శుద్ధమైన హృదయం. ఏ హృదయం అంట? 6వది ప్యూర్ హార్ట్. శుద్ధమైన హృదయం కావాలి మనకి. అందుకనే ఒక పెట్రోల్ బంక్ చూస్తే భలే పెట్టారండి. ఏంటంట? షూర్ ప్యూర్ ఇండియన్ ఆయిల్ అనుకుంటా. ఎంత బాగా పెట్టాడండి. ఏంటంట? షూర్ ప్యూర్. వాళ్ళ కొటేషన్ ఏంటి? షూర్ ప్యూర్. ఏమండి, మేము చెప్తున్నాము ఇది ప్యూర్, దానికి మేము ఏం చేస్తాం? షూరిటీ ఇస్తాము. మన హృదయం కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నామా? షూర్ ప్యూర్. నోవా అన్న ఏం చేశాడంటే, వేరే ఊరు వెళ్తున్నాడు, పరిచర్యకి వెళ్తున్నాడు. వెళ్తా వెళ్తా ఏం చేశాడంటే, వాళ్ళ స్నేహితుడు కారు తీసుకున్నాడంట. కారు తీసుకొని, బ్రదర్ మినిస్ట్రీకి వెళ్తున్నానంటే వాళ్ళ ఫ్రెండు కారు ఇచ్చాడు. వెళ్ళాడు, పెట్రోల్ అయిపోవస్తుంది. ఏం చేశాడంటే, సరేలే బ్రదర్ కాబట్టి మనం ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం, మనం కూడా వెళ్ళి రావాలి కదా అని చెప్పని ఏం చేశాడంటే, ఫుల్ ట్యాంక్ కొట్టేశాడు పెట్రోల్. ఎన్ని? ఫుల్ ట్యాంక్. కొంత దూరం వెళ్ళేసరికే కారు ఆగిపోయింది. ఏమర్థం కావట్లేదు. ఎందుకు ఆగిపోయింది? కొత్త కారే, మంచి కారే, ఎలాంటి రిపేర్ లేదు.
సరే రోడ్డు మీద ఆగిపోతే అటు చేసి ఇటు చేసి చూస్తే ఏం అర్థం కావట్లేదు. మెకానిక్ని పిలిస్తే ఇంజిన్ చూశాడు, అన్నీ చూశాడు, ఎన్నో చూశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఒక పెద్ద ఆయన వచ్చాడండి, ఆ మేస్త్రి గారు వచ్చాడంట, మెకానిక్ గారు ఒకటే అన్నాడంట, ఏమండి ఎక్కడ బయలుదేరారు మీరు? పలానా చోట బయలుదేరాను. మధ్యలో ఎక్కడ నాగారా? పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. ఏం చేశారు? పెట్రోల్ కొట్టించాను. అది కారణం. ఈ కారు ఏ కారు? డీజిల్ కారు. ఏం కొట్టించారు మీరు? నమ్ముతారా అండి? కొట్టించింది 500 పెట్రోల్, దానికి ఖర్చు అయింది 1,50,000 అంట. మళ్ళీ ఆ ఇంజిన్ని సరిగ్గా మార్చడానికి ఎంత అయిందంట? ప్రియ సహోదరుడు అన్న సాక్ష్యంలో చెప్తున్నాడు. అరే అంటే అది డీజిల్కే ఉపయోగపడుతుంది ఆ ఇంజను, పెట్రోల్ దాంట్లో. మనం కూడా గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం మనకు పెట్రోల్. లోక సంబంధమైనవన్నీ కూడా మనకు సెట్ అవ్వవు. ఒకవేళ అవి చేసావా ఏమైపోద్ది? ఎక్కడో ఆగిపోతావు, ఏదో సమస్య, ఎక్కడో కృంగిపోతున్నావు. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఫిల్లింగ్ విత్ మ్యాచ్డ్ ఫ్యూయల్. దానికి మ్యాచ్ అయ్యే ఫ్యూయల్తో నువ్వు ఫిల్ చేయట్లేదు. అవి మనకు సరిపోవు కదా. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ఆలోచనలు, ఆచారాలు, పద్ధతులు, ఇవన్నీ నువ్వు చేసావంటే బాగానే ఉంటుంది. కొంత దూరం వెళ్ళి ఆగిపోతావు. వాటితో మనల్ని నింపుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి హృదయం కావాలంటే చెప్పండి, ఎట్లాంటి హృదయం అమ్మా? శుద్ధ హృదయం, ప్యూర్, ప్యూర్ అంట. ఇండియన్ ఆయిల్ వాళ్ళు చెప్పింది మనం చెప్పలేమండి. ప్యూర్. అవునండి, నా హార్ట్ ప్రభువా, ఇట్స్ ఎ ప్యూర్. ఇట్స్ ఎ ప్యూర్ హార్ట్, శుద్ధమైన హృదయం. 7వది చివరిది చూస్తే, బలలోకి వెళ్ళకముందు చదవండి దయచేసి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 61వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 61వ వచనం. మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయంలో సర్వసిద్ధమైన హృదయం. ఎంత బాగుందండి. 7వది ప్రిపేర్డ్ హార్ట్. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నువ్వేం చెప్తావో చెప్పు, నేను చేస్తాను ప్రభువా. ఏ హార్ట్ అంటే ఇది? ఇట్స్ అ ప్రిపేర్డ్ హార్ట్. ప్రభు ఏది చెప్పినా చేయటం, ప్రభు ఏది అడిగినా ఇచ్చేయటం, ప్రభు మాటకు లోబడటం. సర్వసిద్ధమైన హృదయం. అందుకనే చూడండి, మీకు గుర్తుండాలని, తెలుగులో అన్నీ సాతో వచ్చాయి, ఇంగ్లీష్లో అన్నీ పీతో వచ్చాయి. ఎస్ అండ్ పి, స్పెషల్. ఎప్పుడు దేవునికి నువ్వు స్పెషలే. కాబట్టి 7వది హృదయం అంట సర్వ సిద్ధమైన, ప్రిపేర్డ్ హార్ట్. అన్నిటికీ సిద్ధంగా ఉండు. ఏదొచ్చినా నువ్వు సిద్ధపడు. కష్టమైన, బాధైన, దిగులైన నువ్వు సిద్ధంగా ఉండు. కృంగిపోయి దేవునికి దూరం అయిపోవద్దు, దేవుణ్ణి దూషించొద్దు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. కష్టాలు, శ్రమలు, బాధలు ఎక్కువైతే మందిరానికి దూరం అయిపోతాం. దేవుడు నిన్ను బాగు చేయటానికే అవి పంపిస్తే మనం అనుకుంటాం, అన్నా అవి బాగయ్యాక మందిరానికి వస్తామన్నా, అందుకనే రాలేకపోతున్నావు అంటారు. నువ్వు మందిరానికి రావట్లేదే అని సమస్యలు పంపిస్తుంటే నువ్వేమనుకుంటున్నావు? సమస్యలు తీరాక వస్తాననుకుంటున్నావు, సమస్యలు ఎక్కువ చేసుకుంటున్నావు. 7వది సర్వసిద్ధమైన. అందుకని యథార్థ హృదయులారా అని ఎందుకు అనగలుగుతున్నాడంటే, యథార్థ హృదయుల యొక్క 7 అనుభవాలు చెప్తారా బలలోకి. మొట్టమొదటి ఎలాంటి హృదయం కలిగి ఉందాం? ప్రభుని అడుగుదాం, ప్రభు నాకు ఇలాంటి హృదయము దయచేయి ప్రభు. ద లార్డ్స్ టేబుల్ ఈజ్ ద హార్ట్ స్క్రీనింగ్ మిషన్. అక్కడ తెలిసిపోతుంది దేవుని పట్ల ఎలా ఉంది మన హృదయం. దానిని బట్టే ఈ వారమంతా మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకు పనులు అవ్వట్లేదు, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు, ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు రోజు అదే పరిస్థితి అంటే నీ హృదయం ఇంకా కంట్రోల్లోకి రాలేదు. మొట్టమొదటి హృదయం అంట చెప్పండి? స్థిరమైన హృదయం, పర్మనెంట్ హార్ట్. ప్రభా ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను తొలగిపోను ప్రభా, నేను నిర్ణయం చేసుకున్నాను. అదే అంటాడు, నీ కట్టడలు లోపరుచుకుంటకు నా హృదయమును
సమ్మతిపరుచుకున్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఒక స్థిరమైన హృదయంతో ఉండు. ఎన్ని పరిస్థితులు వచ్చినా టెంప్ట్ అవ్వద్దు, నువ్వు జారిపోవద్దు, నమ్మకంగా నిలబడు. స్థిరమైన హృదయం. రెండవది సంతోష హృదయం, ప్లీజింగ్ హార్ట్. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు సంతోషంతోనే ఉండు. మొహం భక్తిహీనుడు ముఖము మార్చుకుంటాడు. బాధపడవద్దు, దిగులు పడవద్దు. మూడవది ఏ హృదయం? సమర్పణ హృదయం. ఇట్స్ అ ప్రజెంటెడ్ హార్ట్. దేవునికి సమర్పించుకో. నాలుగవది సేవా హృదయం. దేవుని ఏమన్నారు? ఇట్స్ అ పర్ఫార్మింగ్ హార్ట్. దేవుని సేవ చేయి, దేవుని పని చేయి, ఆయన పరిచర్య చేయి. ఐదవది ఏంటది? స్నేహ హృదయం. ఇట్స్ అ పాజిటివ్ హార్ట్. స్నేహంగా ఉండు, పాజిటివ్గా ఉండు. ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్ ఏదైనా ఉంటే తీసివేసుకుందాం దేవునితో, ఇతరులతో. ఆరవది అదే హృదయం శుద్ధ హృదయం, ప్యూర్ హార్ట్. ఏడవది సర్వ సిద్ధమైన హృదయం. ప్రిపేర్డ్ హార్ట్. ప్రిపేర్డ్, సిద్ధపడు వాళ్ళ కొరకు. అందుకని ఆ మాట అంటున్నాడు. చదవండి దయచేసి మరలా మనం చదువుకున్న వాక్యము, కీర్తన 32:11 చదవండి, అందరం కలిసి చదువుదాం. 32:11. అది యథార్థ హృదయులారా. ఎంత బాగుందండి. అందులో నువ్వు ఉండగలుగుతున్నావా? ఇంకేదన్నా కపటం ఉందా? ఇంకేదన్నా ద్వేషం ఉందా? ఇంకా హృదయంలో ఏదన్నా పాపం లక్ష్యం చేస్తున్నావా? లేదు. ప్రభువా నా హృదయాన్ని, అందుకనే ఒక మాట అంటాడు భక్తుడు, ప్రభువా నా హృదయాన్ని అనుకూలపరుచు ప్రభువా అంటాడు. ఆ మాట మనం కూడా చెప్పాలండి. మొదటి దినవృత్తాంతంలో 29:18. నిజమే, కొన్నిసార్లు నీ మనసు, నీ హృదయం నీ కంట్రోల్లో ఉండదు, నీ మాట వినదో. బట్ దేవునికి అప్పచెప్పు. మన ఇంట్లో వస్తువులే, కానీ మనం రిపేర్ చేసుకోలేం కదా, మనకు రావు కదా. మనం వాడుకునే వస్తువులే, ఆ ఫ్యాను, ఆ ఏసీ, ఆ మిషను. కానీ ఎవరికి ఇస్తున్నాం అవి? మన వస్తువులైనా వేరే వాళ్ళకి అప్పచె, ఎందుకంటే వాళ్ళు చేయగలరు. కొన్నిసార్లు మన హృదయాలు మనం ప్రభువుకి అప్పచెప్పాలి. ఏమంటున్నాడు? చదవండి, మొదటి దినవృత్తాంతం 29:18. యెహోవా నీ జనులు సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు. ఎంత బాగుందండి. ఈరోజు ఈ మాట అడగాలి, ప్రభువా నా హృదయాన్ని నాకు అనుకూలపరచొద్దు, నీకు అనుకూలపరచు ప్రభువా, నీకు అనుకూలపరచు. నీకు అనుకూలంగా నా హృదయాన్ని చేయి ప్రభువా. నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు, మనుషులకు అనుకూలంగా మార్చుకుంటున్నావు కాదు. నా హృదయమును నీకు అనుకూలపరచు ప్రభు. అంటే నువ్వు ఎలా చెప్తే అలా నా హృదయం లోబడాలి, నువ్వు ఎలా చెప్తే అలా నా హృదయం తిరగాలి. కొన్నిసార్లు నువ్వు అనుకూలపరచలేదా, ఇతరులు నీ హృదయాన్ని ఏం చేస్తారు? గొప్ప రాజు ఏమైపోయాడు? ఆయన హృదయాన్ని ఏం చేశారు? వాళ్ళు తిప్పేశారంటండి. చదవండి ఆ మాట. ప్రభు ముందే చెప్పాడు, నీ హృదయాన్ని తిప్పేస్తారయ్యా. మొదటి రాజులు 11:1. మొదటి రాజులు 11:1 చదవండి. 1 Kings 11:1. ఎదోమీలు వీళ్ళందరూ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళందరూ మనతో ఉంటారు. లోకంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు సిదోనీయులు, నిత్తీయులు అన్ను జనులు మీ హృదయమును అది దేని తట్టు తిప్పుతారంట? ఈరోజు దేవతల తట్టు తిప్పేస్తున్నారు, లోక సంబంధమైన ఆకర్షణ తట్టు తిప్పేస్తున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరం అండి, చెప్పడానికి వీల్లేదు. తిప్పేస్తున్నారు. దేవునికి అనుకూలపరచుకోకపోతే ఈజీగా తిప్పేస్తారు. ఈరోజు ప్రియులారా, 11 నెలలు అయిపోయింది. ఎంతో బాధ పెట్టావు దేవుని, ఎంతో నష్టపెట్టావు, దానికి పర్యవసానం అనుభవించావు. ఎన్నోసార్లు కృంగిపోయావు, ఓడిపోయావు, భయపడ్డావు, నిరుత్సాహపడ్డావు. కేవలం హృదయాన్ని కాపాడుకోలేదు కాబట్టి. వాట్ హ్యాపెండ్ దట్ హ్యాపెండ్. అయిపోయింది, అది అయిపోయింది. బట్ ద లాస్ట్ మంత్ అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ డే, ఈరోజు, ఈ మొదటి రోజు, ఈ సంవత్సరం అంతంలో ప్రభువా కనీసం ఈ ఒక్క నెల నువ్వు నమ్మకంగా ఉండి చూడు. కొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు చూస్తాను. రియల్లీ అండి, గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు ఊహించనివి చూస్తావు.
ఊహించనివి చూస్తాను. ఆ బ్రదర్ చెప్తున్నారు, ఎగ్జామ్ రాయటం ఫెయిల్ అయిపోవడం. ఆ వయసు అయిపోయింది, అందరూ టీచర్స్ అయిపోయారు, సీనియర్స్ అయిపోయారు, హెచ్ఎంలు అయిపోతున్నారు. ఏం చేయాలి? ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తాను, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సేవ చేస్తాను, నీ కొరకు నమ్మకంగా ఉంటాను. ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటండి ఆ బ్రదర్. అది దేవుడు ఎంతో సంతోషించాడు. అలా ఆ ప్రకారం జీవించాడు, నమ్మకంగా ఉన్నాడు. తెలంగాణలో రాశాడు, టిఎస్సి రాస్తే అబ్బా ఎంత గొప్ప అద్భుతం అంటే ఎస్టీటీ సెలెక్ట్ అయ్యాడు, స్కూల్ అసిస్టెంట్ కూడా డిస్టిక్ ఖమ్మం జిల్లా 3rd ర్యాంక్ వచ్చింది. దేవుడు ఎంత సహాయం చేశాడు. నీ హృదయాన్ని నువ్వు స్థిరపరచుకోగలిగితే అమ్మా నిన్ను ఓడించేది ఏది ఉండదు నీ జీవితంలో. అది ఏదైనా కావచ్చు. వాటిని చూసి భయపడొద్దు, అవి నిన్ను చూసి భయపడాలి. నీ పరిస్థితులు అది ఏదైనా సరే. కాబట్టి ఈ రోజున అందుకని అంటాడుగా దావీదు, నా హృదయం ఇలా చేసుకుంటే నా హృదయము భయపడదు. చదవండి చివరిగా మాట, 27వ కీర్తన 3వ వచనం. ఏ పరిస్థితులు వచ్చినా, శత్రువులు దండు దిగినా, 27:3, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము, చెప్పగలవా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నీ హృదయంలో ఉన్న వ్యాకులను తీసివేసుకో, హృదయంలో ఉన్న అసూయను తీసివేసుకో. దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో, నిన్నేవి త్రిప్పేస్తున్నాయో వాటిని దూరం చేసుకో. ప్రభు అనుకూలపరచు. 7 హృదయాలు చూసావు, 7 నా హృదయాన్ని చేయి ప్రభు. ఈ రోజు నుంచే నువ్వు చూస్తావు ఒక గొప్ప కార్యం. నువ్వు కావాల్సిన దేవుడు ఇస్తాడు. యువర్ హార్ట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నీ హృదయమే అన్నీ డిసైడ్ చేస్తుంది. నువ్వెంత ఇదిగా ఉన్నా నీ హృదయం సరిగ్గా లేకపోతే నీ జీవితము సెట్ అవ్వదు. పరీక్ష చేసుకుందాం. అందుకనే ఈ హృదయాన్ని బాగు చేయటానికే ఏ డాక్టర్ లేడు కాబట్టే 2024 సంవత్సరాల క్రితం ప్రభువు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. రోజు ఉదయాన్నే తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. ఏమని చెప్పండి, ఏంటది? ప్లాస్టిక్ సామాన్లు కొంటాం, పాడైపోయిన డబ్బాలు కొంటాం, వస్తువులు కొంటామని తిరుగుతూ ఉంటారు కదా. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కూడా వీధుల్లో అలా తిరిగాడు. ఉదయాన్నే ఒక కేక, పాడైపోయిన హృదయాలు కొంటాను, పాడైపోయిన జీవితాలు కొంటాను, పాడైపోయిన బ్రతుకులు కొంటాను. వీధుల్లో కేకలు వేస్తూ తిరిగాడు. వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు ఆయన మార్చాడు. తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఈ రోజున నీ హృదయాన్ని, నిన్ను ఆయన కొన్నాడు, తన రక్తముతో కొన్నాడు. ఆ హృదయాన్ని ఇంకా పాపానికి అనుకూలపరచు, నీకు అనుకూలపరచుకోవద్దు. నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు నువ్వు నీ కంట్రోల్లో ఉండగలవు. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించే టైంలో కూడా నువ్వు అలాగే 2025కి 24కి 23కి ఇంకా నీకు తేడానే ఉండదు. బట్ యు నీడ్ స్పెషల్, ఒక ప్రత్యేకత కోరుకో. యు డిజైర్ స్పెషల్. ప్రభా ఆ జీవితంలో వచ్చాయి ఇంకా ఆ కన్నీళ్ళు, ఆ బాధలు, ఆ వేదనలు, ఆ చేదు జీవితం మాకొద్దు ప్రభు. ఇంకా మారవద్దు ప్రభు. మమ్మల్ని మధురంగా చేయండి ప్రభు అన్నాడు. సరే నీ హృదయాన్ని నా కుమారుడు నీ హృదయాన్ని